నా పేరు వైద్యశ్రీ అలగోలు ప్రసాదరావు, మూలిక వైద్యుడిని, అనువంశిక. అది 6వ తరం, 6 తరాలుగా మూలిక వైద్యం చేస్తున్నాం. ఇప్పుడు మా అబ్బాయిది 7వ తరం. డాక్టర్ అగస్య బిఐఎంఎస్ డాక్టర్. నేను గత 30 సంవత్సరాలుగా మూలిక వైద్యం చేస్తున్నాను. మనకి ఈ రాచలక దుంప అన్నది బాగా అడవిల్లోని పెద్ద పెద్ద మన రాతి బండలు అంటాం కదండి, సట్రులు అంటాం. అంటే రాతి బండలు అవి కూడా ఎప్పుడూ కూడా చెమ్మతో కూడుకొని ఉన్నటువంటి, అంటే ఎప్పుడు కూడా నాచు ఉంటుంది. మనకి 360 రోజులు కూడా, సంవత్సరం పొడవుని కూడా అక్కడ ఎప్పుడు కూడా తేమ ఉంటుంది. అటువంటి రాతి బండ మీదే ఈ మొక్క అన్నది పెరుగుతుందండి. ఇందులో మేలు ఫిమేలు, ఆడ మగ అని 2 రకాలు ఉంటాయి దుంపలు. ఈ 2 రకాలు ఏంటి గుర్తించడం అంటే, ఇప్పుడు మనం ఈ ఫోటోలో చూసినట్టు ఈ మనకి ఒక ఆకు చాలా పెద్దది వస్తుంది, పరస్తరాలు వీడియో. ఒకటేమో ఇలాగా కుదురుగా, అంటే ఒక 4 అంగుళాలు 5 అంగుళాలు వచ్చుద్ది. ఇంకొకటేమో అడుగున్నర ఉంటుంది ఆకు. 2 కలిసే ఉంటాయి దుంపలు. ఆ దుంపని మనం ఎలా టచ్ చేస్తే మన ఈ ముక్కమల క్లాత్ ఎట్లాగుంటుందో స్మూత్గా అట్లాగా ఉంటుంది అనమాట. దానిపైన ఆ జూల్ లాంటిది గీకి లోపల దుంప, మనకి తెల్ల దుంపలు అవి తింటాం కదండి ఉడకబెట్టుకొని, తెల్ల దుంపలు ఎర్ర దుంపలు అవి ఉంటాయి కదా, అట్లాగే అటువంటి లోపల ఈ దుంప ఎట్లాగుంటుందో పిండి పదార్థం, ఈ రాచలక దుంపలో కూడా అటువంటి పిండి పదార్థం ఉంటుంది. ఇది ఆ రాతి మీద బతుకుతుంది, ఆ నీరుని తాగుతూ. అలాగే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదండి, ఆ చెట్లు ఒక ఈ మాత్రం సైజు కొమ్మ ఉంటే మళ్ళీ కొమ్మ మీద బతుకుతుంది. ఆ కొమ్మ ఆ చెట్టు తాలూకు రసాన్ని తీసుకొని ఆ కొమ్మ మీద అలాగా పెరుగుతూ ఉంటుంది. ఇది కూడా అమోఘమైన మూలికే. ఇది చాలా అరుదైన మూలిక. ఇది ఎవరు చూసుండ్రు కూడా ఏమో, వైద్యులు కూడా చాలామందికి ఈ మూలికని చూసుండ్రు. దీన్ని రాచలక దుంప అంటే, అసలు మనకి అడవిలోని రాచలకలు చూసే ఉంటారు, పెద్ద తోకుండి మన ఉడత మాదిరిగా ఉండి చాలా పెద్ద సైజు ఉంటుంది. అది చూడడానికి చాలా ముద్దుగా ఉంటుంది. దాని రంగు అది ఎట్లాగుంటుందో జూలతోటి. ఈ దుంప కూడా, దుంప చేత్తో పట్టుకుంటే మన రాచలకను చూసినట్టుగానే ఉంటుంది ఆ దుంప. అది ఆ లోపల ఆ దుంప తీసుకొని, ఒక నిమ్మకాయ అంత దుంప తీసుకున్నారనుకోండి, అందులో ఒక 2 మిరియాలు వేసి మెత్తగా నూరి ఒక బఠానీ గింజంత మాత్రలు చేసుకొని అవి వేసుకుంటూ ఉంటే నరాల వీక్నెస్ తగ్గుతుంది. ఫిట్స్ ఉన్న వాళ్ళకి ఆ ఫిట్స్ వచ్చినప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు ఉదయం మాత్రం రాత్రికి మాత్రమే వేస్తే చాలా చక్కగా ఫిట్స్ తగ్గిపోతుంది. ఎవరైనా ఈ రాచలక దుంప అందుబాటులో ఉంటే ఈ వైద్యం చేసుకోండి. లేదు వైద్యులకి ఎవరన్నా అందుబాటులో ఉన్న ఈ తయారు చేసి పేషెంట్లకి వాడుకున్నట్లయితే ఈ నరాల వీక్నెస్, ఫిట్స్ కూడా చాలా చక్కగా తగ్గుతుంది. పూర్వం అందరూ ఆరోగ్యంగా ఉండేవారు, అంటే పుట్టిన పిల్లలతో సైతం. తర్వాత చాలా పెద్ద కుటుంబాలు ఉండేవి, ఒక 30 మంది 40 మంది అట్లాగా కుటుంబాలు. ఇప్పుడు కంజెస్టెడ్ అయిపోయింది, అంటే ఒక భార్య భర్త ఇట్లాగా. అయితే మనకి ఆచారాలు అన్నీ కూడా, ప్రతి ఆచారం కూడా ఒక సైన్సే. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆషాఢ మాసంలోని దంపతులు ఇద్దరు కూడా దూరంగా ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు పెద్దలు చెప్పడానికి కూడా మనకి ముసలివాళ్ళ మాటలు మనం అంతగా పట్టించుకోవట్లేదు. అందువల్ల కొన్ని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. మనకి టెక్నాలజీ పెరిగే కొలది కూడా సమస్యలు కూడా చాలా వరకు పెరుగుతున్నాయి. పూర్వం ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తగినటువంటి విధి విధానాలు, పెద్దలంటే గౌరవం, పెద్దల అనుభవాల్ని తూచా పాటించేవారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉండేవారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢాన్ని వర్జించాలి. అయితే ఎప్పుడు ఏ ఆషాఢం? పెళ్ళి అయిన తర్వాత మొదట ఆషాఢమే వర్జించాలి, అంటే విడిచిపెట్టాలి. ఆ నెల అంతా కూడా దాంపత్యంలో పాల్గొనకూడదు. మళ్ళీ 2వ సంవత్సరం సమస్య లేదు. ఎందుకు? ఇప్పుడు పెళ్ళి అవ్వలేదు అనుకోండి, 20 సంవత్సరాలైనా వాళ్ళు, అబ్బాయి అమ్మాయి కూడా ఇద్దరు అంటే చిన్నపిల్లల కింద మనం పరిగణిస్తాం. అది పెళ్ళి అయిపోయింది అనుకోండి, వాళ్ళు హార్మోన్స్ చేంజ్ అవుతాయి. పెళ్ళైన 1 సంవత్సరం వరకు వాళ్ళు దాంపత్యం వల్ల హార్మోన్స్ చేంజ్ అవుతాయి. అందువల్ల అంటారు పెళ్ళి అయిన తర్వాత, ఈ అమ్మాయి బాగుంది పెళ్ళి అయ్యాక బాగుంది, లేదంటే ఈ అమ్మాయి పాడైంది, లేదంటే ఈ అబ్బాయి పెళ్ళి ముందు బాగుండేవాడు లేదా పాడయ్యాడు, ఇట్లాగనమాట. అంటే
వాళ్ళిద్దరి తాలూకు శరీరతత్వం అర్థం చేసుకోవడానికి దాంపత్యంలోనే ఒక సంవత్సరం పడుతుందన్నమాట, సంవత్సరం కాలం. ఈ పెళ్ళి అయిన తర్వాత సంవత్సరం తర్వాత ఎవరైతే దాంపత్యంలోని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందో ఆ పుట్టి పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాగని సంవత్సరం లోపు ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు కాస్త బలహీనంగా ఉంటారు, కానీ వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటారు. అయితే మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, పెళ్ళి అయిన తర్వాత ఖచ్చితంగా ఒక ముహూర్తం కూడా పెడుతూ ఉంటారు. మొదటి రాత్రి అని పెడతారు, కానీ మొదటి పగలని ఎక్కడా లేదు. ఎందుకు అంటే సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి అస్తమయం అయ్యే వరకు కూడా దాంపత్యంలో పాల్గొని ఉంటే ఆ టైంలో కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే పుట్టి పిల్లలు చాలా క్రూరంగా పుడతారు. వాళ్ళే బరువు అయిపోతారు, తల్లిదండ్రులకి బరువు అయిపోతారు, సమాజానికి బరువు అయిపోతారు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అందువల్ల పెద్దలు పూర్వం ఆ సైన్స్ అదంతా ఏంటి అంటే చంద్రుడు ఉన్నప్పుడు దాంపత్యం చేయటం వల్ల అప్పుడు కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే పుట్టి పిల్లలు చాలా ఆరోగ్యకరంగా పుడతారు. వాళ్ళు ఇంకా ఆ టైంలోని ఏదైనా నక్షత్రం మంచి నక్షత్రం కలిసి వస్తే వాళ్ళు మహాజాతకులు కూడా అయిపోతారు. ఒక్కొక్కరు చూడండి, వాళ్ళు పూరుగుడిసెలో పుట్టినప్పుడు కూడా జాతకులు అది వాళ్ళు కనీసం ఒక రాష్ట్రాన్నో లేక ఒక దేశాన్నో పరిపాలించే స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాగా ఇక్కడ మొదట ఆషాఢాన్ని ఎందుకు వర్జిస్తామంటే సంవత్సరం లోపు, ఇందాక మనం అనుకున్నాం కదండి, సంవత్సరం లోపు ఇద్దరు తాలూకు భార్యాభర్తలు ఇద్దరు తాలూకు హార్మోన్స్ సెటరేట్ అవ్వాలి. ఈ ఆషాఢంలో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో దాంపత్యం వల్ల వాళ్ళు పుట్టే పిల్లలు మంచి ఎండాకాలంలో పుడతారు. ఇక్కడ తల్లి తాలూకు శరీరతత్వమే ముదరలేదు, అంటే ఒక ఆ బిడ్డకి కావలసినటువంటి ఎనర్జీ ఇవ్వడానికి ఆ తల్లి తాలూకు హార్మోన్ చేంజ్ అవ్వలేదు. అటువంటిది ఇక్కడ బిడ్డ తల్లి ఇద్దరు కూడా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఆ ఆషాఢం ముందు కాస్త ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన ఈ మంచి ఎండలకి ఆ రోహిణి కత్తులకి ఒక నెల ముందు పుడతారు. అదే ఆషాఢం తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే రోహిణి కత్తులు వెళ్ళిపోతున్నాయి అన్నప్పుడు డెలివరీ అవుతారు. అందువల్ల మొదట పెళ్ళైన మొదట ఆషాఢాన్నే వర్జించమంటారు. రెండో ఆషాఢం వర్జించక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక సంవత్సరం వీళ్ళు దాంపత్యంలో పాల్గొనడం వల్ల వాళ్ళ శరీరతత్వం కాస్త ముదిరి ఆ బిడ్డకి కావలసినటువంటి శక్తిని ఆ తల్లి ఇవ్వగలిగే స్థితికి ఆ తల్లి శరీరం మారుతుంది కనుక అందువల్ల ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సింది సంతానం కలిగేంత వరకు కూడా ఎవరూ కూడా పగలు దాంపత్యంలో పాల్గొనకుండా ఉంటే ఈ పుట్టే పిల్లలు కూడా చక్కగా మంచి రూపం, పూర్ణాయుషు, మేధస్సు అన్నీ కలగలిపి పుట్టే అవకాశం ఉంది. అందువల్ల ఖచ్చితంగా పంతులు చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి మన సంస్కృతిని మనం పాటించినట్లయితే అందరూ కూడా చాలా సురక్షితంగా ఉంటారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.